హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బాలకృష్ణ సినీ రూల్. సో పచ్చిగా ట్రోలింగ్కి గురి అవుతున్న మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఓజీ మూవీని దారుణంగా ట్రోలింగ్కి గురి చేస్తున్న సోషల్ మీడియా నెటిజన్లు. సో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని ఇంతగా ట్రోలింగ్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది? అసలు ఎందుకు చేస్తున్నారు ఈ రకంగా? మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని ట్రోలింగ్ చేసేంత దమ్ముందా? ఆయన్ని ట్రోల్ చేసే స్థాయి ఎవరికైనా ఉందా? అసలు ఈ ట్రోలింగ్ చేయడానికి గల కారణం ఏంటిది? మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి వస్తున్న లేటెస్ట్ చిత్రం ఓజీ, దే కాల్ హిమ్ ఓజీ మూవీ. సో ఈ సినిమా సెప్టెంబర్ 25వ తారీఖున వరల్డ్గా పాన్ ఇండియా అయితే రిలీజ్ కాబోతుంది ఫ్రెండ్స్. సో ఈ సినిమా నుంచి నిన్న మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా నిన్న సెప్టెంబర్ 2వ తారీఖున ఓజీ మూవీ నుంచి హ్యాపీ బర్త్డే ఓజీ గ్లిమ్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ గ్లిమ్స్ని విపరీతంగా ట్రోలింగ్ అయితే గురి చేస్తున్నారు. అయితే ఈ టీజర్లో ట్రోలింగ్ చేసేంత స్టఫ్ ఏముంది? అసలు ట్రోలింగ్ చేయాల్సిన అవసరం ఏముంది ఈ టీజర్ని? అసలు ఇప్పటి వరకు మీరందరూ కూడా ఈ టీజర్ని చూసే ఉంటారు కదా. సో ఈ టీజర్ని ట్రోలింగ్ చేయాల్సినంతగా ఏముంది దీంట్లో? సో ఈ పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్గా క్లుప్తంగా మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా సెప్టెంబర్ 2వ తారీఖున నిన్న సాయంత్రం 4:05 ఓజీ మూవీ హ్యాపీ బర్త్డే ఓజీ గ్లిమ్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ విషయం మనందరికీ తెలిసిందే, మీరందరూ చూసే ఉంటారు. సో టీజర్ మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. సో ఇక విషయానికి వస్తే, ఓజీ మూవీ గ్లిమ్స్ని నిన్న సాయంత్రం 4:05 రిలీజ్ చేసిన తర్వాత మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని విపరీతంగా ట్రోలింగ్ అయితే గురి చేస్తున్నారు టీజర్లు. సో దీనికి అసలు కారణం ఏంటిది అంటే, ఈ గ్లిమ్స్లో లాస్ట్ షాట్, మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి లాస్ట్ షాట్ అసలు ఎవ్వరు కూడా మర్చిపోలేరు. ఆ రేంజ్లో అయితే ఆ షాట్ ఉంది, లిటరల్లీ గూస్ బంప్స్ తెప్పించాలని చెప్పొచ్చు. సో ఆ షాట్ని పట్టుకొని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ అయితే గురి చేయడం జరుగుతుంది. సో ఒక్కసారి అదేంటో మీరు కూడా చూడండి. తలకాయ చూడు, ఎవరితో ఖాళీగా ఉన్న బాడీ కొంచెం ఎత్తుకున్నట్టు ఆ తలకాయ చూడు. సో ఈ రకంగా అంటే ఇది మొత్తం విఎఫ్ఎక్స్ అని చెప్పి, అసలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫేస్కి ఆయన బాడీకి అసలు సంబంధం లేదని చెప్పి, ఎవరో బాడీకి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి మొహాన్ని పెట్టినట్టుగా అనిపిస్తుందని చెప్పి సోషల్ మీడియాలో అయితే ఇప్పుడు ట్రోలింగ్కి గురి చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? అదేమి పెద్ద విఎఫ్ఎక్స్ షాట్ కాదు, అదేమి పెద్ద స్టంట్ షాట్ కూడా కాదు కదా. జస్ట్ అలా నిలబడ్డారు అంతే ఆయన. ఆ షాట్ని కూడా ఎవరో బాడీ తెచ్చి పెట్టాల్సిన అవసరం ఏముంది? అంత అవసరం అసలు లేదు కదా ఆ షాట్కి. అయినప్పటికీ కూడా కావాలని చెప్పి ఈ షాట్లో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కాదు, వేరే వాళ్ళ బాడీని తీసుకొచ్చి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ముఖాన్ని పెట్టారు అని చెప్పి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ అయితే గురి చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు. ఆయన్ని ట్రోలింగ్ చేసేంత స్థాయి మనది కాదు. ఆయన్ని ట్రోల్ చేయడం చాలా వరకు తప్పని నా ఉద్దేశం. సో అండ్ అలాగే ఇదే కాకుండా మరొకటి కూడా, వేరే పిక్స్ తీసుకొచ్చి, వేరే కమెడియన్స్ పిక్స్ తీసుకొచ్చి పక్కన పెట్టి, మనం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పిక్స్ని అండ్ అలాగే కమెడియన్ పిక్స్ని పక్కన పెట్టి, ఆయన లాగానే ఉన్నారు, ఆయన లుక్ లాగానే ఉంది, ఆయన ఫేస్ కట్టే ఉంది, ఆయన హెయిర్ స్టైలే ఉందని చెప్పి విపరీతంగా నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. నెగిటివిటీతో పాటు ట్రోలింగ్ కూడా చేయడం జరుగుతుంది. సో ఇది ఏ మాత్రం కరెక్ట్ కాదు. ఆయన స్థాయి వేరు. ఆయన 2 తెలుగు రాష్ట్రాలకు తిరుగులేని స్టార్డమ్ ఉన్న హీరో. అండ్ అలాగే ప్రజెంట్ ఇప్పుడు ఏపీ గవర్నమెంట్లో డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. ఆయన ప్రజలు ఎంతగా నమ్మి ఆ స్థానంలో నిలబెట్టారో మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి వ్యక్తిని పట్టుకొని ఈ రకంగా ట్రోలింగ్ చేయడం అనేది చాలా దరిద్రమైన ఆలోచన అని చెప్పొచ్చు. అసలు ఈ రేంజ్లో ఆలోచన అసలు చేయొద్దు ఎవరు కూడా. సో మరికొన్ని రోజుల్లో ఓజీ మూవీ డెఫినెట్గా ట్రోలింగ్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి మరికొన్ని రోజుల్లో ఓజీ మూవీతో సమాధానం అయితే చెప్తారు. అప్పటి వరకు మీ సుస్సును ఆఫ్ చేసుకోండి. సో సినిమా వచ్చిన తర్వాత అసలు ఆయన రేంజ్ ఏంటిది అనేది మరోసారి మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పటి వరకు ఆయనకు డే 1 100 కోట్ల గ్రాస్ ఉన్న మూవీ లేదు. ఈసారి ఈ మూవీతో ఎలాగైనా సరే డే 1 100 కోట్ల ప్లస్ గ్రాస్ అయితే రాబట్టే దిశగా ఈ మూవీ కలెక్షన్స్ అయితే ఉండబోతున్నాయి. సో ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారి కెరియర్లో డే 1 100+ కోట్ల గ్రాస్ని ఈ మూవీతో అయితే తెచ్చి పెడుతున్నారు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. అదే రకంగా ఇప్పుడు యూఎస్లో ప్రీమియర్ షోస్ అయితే టికెట్స్ అయితే హాట్ కేక్లా అయితే అమ్ముడుపోతున్నాయి. సో దాన్ని బట్టి అర్థం చేసుకుంటూ ఇప్పటికే ఈ రోజుతో 1 మిలియన్ మార్క్ని కూడా దాటబోతుంది యూఎస్ఏ టికెట్స్ ప్రీ బుకింగ్స్. సో ఈ రకంగా చూసుకుంటే రిలీజ్కి ఇంకా దాదాపుగా 20 రోజుల టైం ఉంది. ఇంకా ఈ 20 రోజుల్లో ఇంకా ఎన్ని రికార్డ్స్ బదులు కొడతారో, ఎన్ని టికెట్స్ అమ్ముడుపోతాయో వేచి చూడాలి ఫ్రెండ్స్. ఎంతవరకు వసూలు రాబడతారో సో వేచి చూడాలి. ప్రీమియర్స్తోనే ఆల్మోస్ట్ అక్కడ 2 మిలియన్స్ కొట్టేలా కనిపిస్తున్నారు. బిఫోర్ షో పడకముందే, ప్రీమియర్స్ 24వ తారీఖు పడకముందే దాదాపుగా 2 మిలియన్ల మార్క్ని టచ్ అయ్యేలాగా అయితే కనిపిస్తుంది ఓజీ మూవీ. సో ఇది కూడా ఒక రికార్డ్ అని చెప్పొచ్చు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కెరియర్లో. సో ఇప్పుడు ఆయన పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నారు ఫ్రెండ్స్. లాస్ట్ టైం హరిహర వీరమ్మలతో అనుకున్నంత స్థాయిలో
విజయాన్ని అందుకోలేకపోయినా సరే ఈసారి ఓజీ మూవీతో కంపల్సరీగా పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ని కొట్టబోతున్నారు అనేది మాత్రం కన్ఫామ్. ఎందుకంటే అంత కాన్ఫిడెంట్గా ఉన్నారు. కథ పట్ల కానివ్వండి, సుజిత్ డైరెక్షన్ పట్ల కానివ్వండి, ఆయన యాక్టింగ్ పట్ల కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా ఈ సినిమాకి చాలా రకాలుగా కలిసి వస్తున్నాయని చెప్పొచ్చు. మెయిన్గా ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ అయిన మన ఎస్ఎస్ తమన్ గారు అయితే ప్రాణం పెట్టి చేస్తున్నారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇటు టీజర్లో కానివ్వండి, గ్లిమ్స్లో కానివ్వండి, సాంగ్స్లో కానివ్వండి, ప్రతి ఒక్క దాంట్లో మ్యూజిక్తో పాటు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్లో అయితే ఇస్తున్నారు. సో ఈ రకంగా చూసుకుంటే ప్రతి ఒక్కటి కూడా కలిసి వచ్చే అంశమే ఓజీ మూవీకి. సో సెప్టెంబర్ 25వ తారీఖున పాన్ ఇండియా వైడ్గా ఓజీ మూవీ అయితే రిలీజ్ కాబోతుంది. సో ఈ సినిమాలో అఖిరానందన్ కూడా నటిస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి చిన్నప్పటి క్యారెక్టర్లో మన అఖిరానందన్ కూడా నటిస్తున్నారు ఫ్రెండ్స్. ఇది మరో పెద్ద సర్ప్రైజ్ అని చెప్పొచ్చు. సో ఇది ఓజీ గ్లిమ్స్ మీకు ఎలా అనిపిందో కూడా కామెంట్ చేయండి. అండ్ అలాగే ఇలాంటి దరిద్రమైన ట్రోలింగ్లు, నెగిటివిటీలు చేయకండి ఫ్రెండ్స్ దయచేసి. సో ఇది నా జస్ట్ ఒపీనియన్. సో కావాలని చెప్పి ఇలా నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ కాదు. చాలా 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 ఖర్చు పెట్టి సినిమాలను తీస్తున్నారు. సో మన వ్యూస్ చూసుకుంటాం, కానీ వాళ్ళకు ఆ వ్యూస్ వల్ల, ఆ నెగిటివిటీ వల్ల, ఆ ట్రోలింగ్ వల్ల సినిమాకు చాలా దారుణంగా ఎఫెక్ట్ పడుతుంది. సో దయచేసి ఇలాంటి పనులు ఎవరు చేయకండి. సో ఇది ఫ్రెండ్స్. సో మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి టీజర్. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.